షాపింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. చాలామందికి షాపింగ్ చేయటం అంటే సరదా. మనకు అవసరమైనవి కొందాం అని షాపింగ్కి వెళ్తాం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫర్లు చూసి అవసరానికి మించి కొనేస్తూ ఉంటాము. తర్వాత బిల్లు చూస్తే ఇంత ఖర్చు అయ్యిందే అని బాధపడతాము. ఇలా కాకుండా మన బడ్జెట్లోనే షాపింగ్ ఎలా చేయాలో చూద్దాం రండి. షాపింగ్కి వెళ్ళాలి అనుకున్న తర్వాత ఆఫర్ల మాయలో పడకుండా మీరేం కొనాలనుకుంటున్నారో ఇంటి దగ్గరే ఒక జాబితా రాసుకోండి. తర్వాత దాన్ని మళ్ళీ గమనించి ఈ వస్తువులు ఎక్కడ తక్కువకి వస్తాయో ఆలోచించండి. పండుగల సందర్భంగా కొన్ని సంస్థలు వివిధ ఆఫర్లను ప్రకటిస్తాయి. తక్కువకి వస్తున్నాయి కదా అని చూసి చూడకుండా కొంటే మీకే నష్టం. కాబట్టి మోసపోకుండా ఏ వస్తువు కొన్నా 1-2 సార్లు గడువు తేదీలు, నాణ్యతను సరిచూసుకోవాలి. షాపింగ్కు జరిగే లావాదేవీలన్నీ కార్డు ద్వారా చేయండి. పండుగల సమయంలో కార్డు ద్వారా తీసుకున్న వాటికి రివార్డు పాయింట్ల ద్వారా గిఫ్ట్ వోచర్లు, క్యాష్ బ్యాక్ లభిస్తాయి. దీంతో ఎంతో కొంత ఆదా చేసినట్లు అవుతుంది. ఈసారి మీరు షాపింగ్ చేసేటప్పుడు ఇలాంటివి గుర్తుపెట్టుకొని షాపింగ్ చేయండి.